ఇక ఆకివీడు రామాలయ నిర్మాణానికి సంబంధించిన అంశంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, ఈ తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. రామాలయ నిర్మాణంలో ఎలాంటి రాజకీయ కుట్ర లేదన్నారు. ఇది ఎవరి గెలుపు ఓటమి కాదని, శ్రీరాముడే తన ఆలయాన్ని నిర్మించుకుంటున్నారని అన్నారు. ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ పిటిషన్ల కమిటీ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఆర్కార్డుల సమస్య, గాజువాక్లోని ఏపీఐఐసి రీఫ్రాక్టరీస్కు చెందినటువంటి 175 ఎకరాల భూమి వ్యవహారంపై కీలక చర్చ జరిగింది. ఈ అంశాలపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తెలియక ముందు మాట్లాడారు. హైకోర్టు ఆర్డర్ ఆల్రెడీ ఉంది అక్కడ అని చెప్పి అది చదివి వినిపించిన తర్వాత జస్ట్ మ్యాటర్ ఈస్ డిస్మిస్డ్ అండ్ డిస్పోజ్డ్ అంతే. అక్కడ చర్చు ఇటువంటి వాటి మీద అసలు చర్చే లేదు, దాని మీద చర్చ లేదు. సో అంచేత అది ఇష్యూ కాదు. దేవాలయ నిర్మాణం గన్నవరం దగ్గర ఆశ్రమం దగ్గర ఆల్మోస్ట్ 75% ఏ స్టోన్కి ఆ స్టోను మొత్తం 21 లెవెల్స్లో ఆలయ నిర్మాణం ఉంటుంది. ఒకటి అడుగు ఉండొచ్చు, కొన్ని 2 అడుగులు ఉండొచ్చు. ఆల్మోస్ట్ పై వరకు కూడా మొత్తం ఆ శిలల చెక్కటం అంతా అయిపోయింది. రేపు ఫౌండేషన్ వర్క్స్ గతంలో చాలా వరకు చేసాం. అక్కడ ఒక 10 రోజుల వర్క్ పెండింగ్ ఉంది. అది అయిన తర్వాత క్రేన్ సహాయంతో ఇవన్నీ ఎరెక్షన్ చేయటమే. నవంబర్ నెలాఖరికి టార్గెట్, మా శిల్పులు మాకు ఇచ్చింది టార్గెట్ నవంబర్ నెలాఖరికి ఆలయం పూర్తి చేస్తామని